ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ నరసింహస్వామికి స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన. అష్టోత్తర శతమానాలు పఠించిన అర్చకులు. విశ్వంలోనే భారీ వ్యాక్సిన్ డ్రైవ్ మందేనన్న IMA. ఆరోగ్య విభాగం, పారిశుద్ధ సిబ్బంది సేవలపై ప్రశంసలు. తాగునీటి కోసం సుండుపల్లిలో గిరిజన సమాఖ్య ఆందోళన. మోకాలపై కూర్చొని ప్రభుత్వ వైఖరిపై నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా ప్రతి ఆది గురువారాల్లో స్వామివారికి అర్చన చేస్తారు. ప్రభాత సేవ, ప్రభాత ఆరాధనల అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో కళ్యాణ మండపంలోని రజిత సింహాసనంపై అధిష్ఠింపజేశారు. ఆలయ ఉప ప్రధానార్చకుడు ప్రధానాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు అష్టోత్తర శతమానాలను పఠిస్తూ పసిడి సంపెంగలతో పూజించారు. భక్తులకు వేదాశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట టౌన్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇక్కడ రెండు వర్గాల బాహాబాహి తలపడ్డాయి. పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రతి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గంపై SC/ST కేసు, మరో వర్గంపై హత్యాయత్నం కేసు నమోదయ్యాయి. ఈ రెండు కేసులకు ముందు మరో దాడి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో టౌన్ CI నున్నరాజును రామచంద్రపురం DSP బాలచంద్రారెడ్డి రిలీవ్ చేశారు. టౌన్ SI రాజేష్ కుమార్ కు జనరల్ డైరీ అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారంపై DSP మండిపడ్డారు. కేసుల విచారణ బాధ్యతను రూరల్ CI శివగణేష్ కు అప్పగించారు. అతి కిరాతకంగా పుట్టారన్న దాని మీద రాసి కాలేజ్ తప్పు పర్లేదు, అలా ఉండొచ్చు. ఈ మీద తెప్పగా సరిపోతాయి. ఈ వంద పైన మీ దగ్గర అవుతుందన్న మీ దగ్గర ఏదో వీడియో CA గారు చేసిన విచారం లేకపోతే ఇప్పుడు అన్నారు అవన్నీ వీడియో మీ దగ్గర ఉన్నాయా? ఆడియోలు ఉన్నాయి. CA గారు ఒక ప్యాకెట్ క్లబ్ మెయింటైన్ చేయించేవారండి మండపేటలో అఫీషియల్గా. CA గారికి వాటా అండి అందులో ఆ క్లబ్లో. ఆ క్లబ్ మెయింటైన్ చేస్తున్నందుకు
ఆ క్లబ్ వీడియో డైరెక్ట్గా క్లబ్ రన్నింగ్లో ఉండగా ఒక వీడియో ఉందండి మా దగ్గర. అదొకటి ఉంది, అది డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. సిఏ గారు వేరే వాళ్ళకి లంచాలు పురమాయిస్తున్నారు. సిఏ గారు ఆడియో ఉందండి. ఒక బ్రోతల అమ్మాయితో వాళ్ళ స్నేహితులు ఎవరికో ఆ అమ్మాయిని బేరవాడి మాట్లాడి పురమాయిస్తున్నాడండి. ఆ కాల్ రికార్డింగ్ ఉందండి. నెక్స్ట్ సిఏ గారు మొన్న ఊళ్ళో క్లబ్ జరిగింది కదండి, ఆ క్లబ్ మీద క్లబ్ జరిగేదండి, సంఘంలో క్లబ్ జరిగేది. ఫస్ట్ సంఘం కాలనీ ఉండేది కదండి, సంఘం కాలనీ 2 అండి. సంఘం కాలనీ 2లో ఎవరింట్లో ఎక్కడ చివరిన కోల్ ఫారం ఉందండి. కోల్ ఫారం దగ్గర అందులో జరిగేదండి. అక్కడ ఆయన పుట్టినరోజులు అయితే ఈ జోబులు కొట్టే వాళ్ళు అందరూ కేకెత్తే అక్కడ క్లబ్ జరుగుతున్న టైంలో ఆ వీడియోలన్నీ మాకు ఇప్పుడు మీరు ఇస్తారా? ఇప్పుడు మీకు ఇస్తామండి. పుట్టినరోజు కూడా అక్కడ జరిగినాయండి. నేను చెప్పలేమండి. క్లబ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కేకులు గట్టకు వస్తారండి. సిఏ గారు పుట్టినరోజు వేడుకలు అక్కడ జరిగినాయండి. ఇది నెక్స్ట్ ఎస్పీ గారు ఆ క్లబ్ మీద రైడ్ చేయించారు. ఆ రైడ్ కి ఇన్ఫర్మేషన్ కూడా మన టౌన్ సిఏ గారు ఇచ్చారు. విజయవాడనున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. నార్త్ జోన్ ఏసీపీ షేక్ షా నిర్వహించారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా విడిపోయి ఈ కాలనీలోని 500కు పైగా గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న వారి వివరాలను సేకరించారు. సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, నున్న స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. సర్చ్ ప్రోగ్రాము నార్త్ డివిజన్లో నున్నా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసాము. సో ఇందులో 3 ఇన్స్పెక్టర్లతో సహా మా డివిజన్ ఎస్ఐలు అండ్ ఆల్సో ఏఆర్ నుంచి వచ్చిన స్టాఫ్, తర్వాత క్రైమ్ స్టాఫ్, ట్రాఫిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో టోటల్ 84 మెంబర్స్ స్టాఫ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కార్డినెంట్ సర్చ్ ప్రోగ్రాంలో. సో ఇందులో టోటల్గా మేము ఇప్పటి వరకు 512 హౌసెస్ని అంటే 512 ఇళ్ళని సెర్చ్ చేసాము. సో ఇందులో టోటల్ పర్సన్స్ని మేము మా ఐరిస్ వెహికల్లో 131 మందిని చెక్ చేసాము. అండ్ ఆల్సో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర ఈ వెహికల్స్ టోటల్ కూడా 60 వెహికల్స్ని చెక్ చేస్తే దాంట్లో 8 వెహికల్స్కి అంటే లైక్ నాన్ ప్రాపర్ రికార్డ్స్, వాటికి రికార్డ్స్ సరిగ్గా లేవు. వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒక ఎల్ఎండో సస్పెక్ట్, ఒక రౌడీ షీటర్ని కూడా ట్రేస్ చేసాము. వీళ్ళని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేస్తాము. ఇంకా దీంతో పాటు మాకు 3 పర్సన్స్ వీళ్ళపైన ఓల్డ్ కేసెస్ ఉన్నాయి, వీళ్ళని కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఈ కార్డినెంట్ సర్చ్ ప్రోగ్రాము ఇలానే నార్త్ డివిజన్లో కూడా ప్రతి వారము కంటిన్యూ అవుతుంది. సో దీని ద్వారా ఎవరైనా కూడా ఏదైనా లైక్ పాత కేసులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా షీట్ హోల్డర్స్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా అటెండ్ కాకపోయినా వాళ్ళ ప్రెజెన్స్ని ఎన్షూర్ చేయడానికి ఇది మేము చాలా వర్క్ చేస్తున్నాము దీని వైపుగా. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ చెప్పారు. విశాఖ అంకోసాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లిష్ట సమయంలో ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ విభాగం, మీడియా సిబ్బంది సేవలు మర్చిపోలేనివన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమణి, కార్యదర్శి డాక్టర్ ఫణీందర్, వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ విజయశేఖర్ పాల్గొన్నారు. ఎంత సేవ చేస్తున్నా కూడా వాళ్ళ మీద అసాల్ట్ చేయడము, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేయడము, డాక్టర్స్కి ఇంజురీస్ చేయడము, కొంతమంది డాక్టర్స్ కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్యలు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ డాక్టర్ కూడా పేషెంట్ చచ్చిపోవాలని చూడు, వాళ్ళ సాయశక్తులా కృషి చేసి పేషెంట్ బతకడానికే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బట్ డాక్టర్ కూడా దేవుడు కాదు. కొన్ని రకాలైనటువంటి జబ్బులు పూర్తిగా నయమవ్వకపోవచ్చు. కొన్ని రకాల జబ్బులు ఎంత వైద్యం చేసినా కూడా
పూర్తిగా రిజల్ట్ ఫేవర్ఫుల్గా ఉండకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకొని పబ్లిక్ ఈ హీనమైనటువంటి చర్యలు డాక్టర్లు కొట్టడం కానీ హాస్పిటల్స్ని డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా చేయకుండా ఉండడానికి సరి అయినటువంటి లాని సెంట్రల్ గవర్నమెంటే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దాని గురించి మా నేషనల్ లీడర్స్ మిక్సోపతికి ఎగ్నెస్ట్గా అండ్ అసాల్ట్ అండ్ డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గవర్నమెంట్తోని, కోర్టు, లీగల్ ద్వారా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము నెగోషియేట్ చేస్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్యంగా ఉండి చేయవలసిన ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఒకటి, పబ్లిక్ తాలూకా ఆరోగ్య పరిస్థితి, పబ్లిక్ సేఫ్టీ గురించి మెషర్స్ అన్నీ తీసుకోవడము, అంతేకాకుండా ఈ ఆరోగ్య స్థితిగతులపై గవర్నమెంట్కి సరి అయినటువంటి సమాచారం ఇవ్వడము, అడ్వైజ్ ఇవ్వడము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మా ఒక మెంబర్స్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అనేక విధాలుగా సహాయం కూడా చేస్తుంటుంది. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాలూకా నేషనల్ లీడర్స్ ఈరోజు మనకి విశాఖపట్నం వచ్చి ఉన్నారు. నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ జయలాల్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ జనరల్ డాక్టర్ జేఎస్ వేలే గారు ఈరోజు విశాఖపట్నం వచ్చారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కూడా మన విశాఖపట్నంకి వచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి వైద్యం గురించి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ విధంగా అనేక రకాలైనటువంటి మెషర్స్ తీసుకుంటుంది, వాటిలన్నింటి మీద తెలపడానికి కూడా మిమ్మల్ని పిలవడం అయింది. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న సమస్యల్లోని మొదటిది కోవిడ్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినట్టుగా ఈ కరోనా డిసీజ్ చాలా మహమ్మారి, ఇది త్రూఅవుట్ ద వరల్డ్. మన ప్రాజెక్ట్ ద్వారా సుండుపల్లి రైతులకు సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు విశ్వనాథ నాయక్ కోరారు. ఈ మేరకు కడప జిల్లా సుండుపల్లిలో మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా సాగునీటి కాలువలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వినోద్ నాయక్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, రైతు సంఘం నేతలు దశరథ పాల్గొన్నారు. కోన కాలువలకు నిధులు వెంటనే ఆదుకోవాలి, సుండుపల్ల రైతాంగానే ఆదుకోవాలి, సుండుపల్లి రైతాంగానే నిధులు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, నిధులు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. నాడు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇటు సుండుపల్లి, కేవీపల్లి, సంబేపల్లి ఈ మండల సరిహద్దుల్లో ఉండేటువంటి బహుదా నది ఒడ్డున ఉండేటువంటి జరికోన ప్రాజెక్టు స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సుండుపల్లి మండల ప్రయోజనాల కోసం, ప్రజల కోసం సాగునీటికి ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 2006వ సంవత్సరంలో ఈ యొక్క వర్క్ను ప్రారంభం చేసి 2010వ సంవత్సరంలో పూర్తి చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఈ 2010వ సంవత్సరంలో పూర్తి చేసుకున్నటువంటి జరికోన ప్రాజెక్టు ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా జరికోన ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంలో ఉండేటువంటి సుండుపల్లె మండలానికి 11 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా కనీసం సాగునీటి కాలువలకు మంజూరు చేయలేనటువంటి దుర్మార్గ పరిస్థితిని ఈనాడు మనం అందరం కూడా గమనిస్తున్నాం. 11 సంవత్సరాలు పూర్తయింది, ప్రాజెక్టు పూర్తి అయి సాగునీటి కాలువలు లేని ఈ దేశంలోనే ఏకైక జరికోన ప్రాజెక్టుగా ఒకటి మాత్రం ముద్ర వేసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయ్యా,
కడప జిల్లాలో ఉండేటువంటి గౌరవనీయులు ఈ యొక్క జిల్లా నింటే మీరు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈనాడు కూడా పనిచేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సుండుపల్లె మండల తరపున ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య తరపున మేము మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు మీ నాన్నగారు రైతుల ప్రయోజనాల కోసం మంచి ప్రాజెక్టును కట్టారు. గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు 52 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పేసి రాయచోటులో శిలాఫలకాలు పెట్టి ఆనాడు రాజకీయంగా అనేక రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు ఇన్ఛార్జ్గా ఉన్నావు. 2012 నుండి 2014 వరకు ఇన్ఛార్జ్గా ఉన్నావు. 2014 నుండి 2019 వరకు నీకు అసెంబ్లీకి పంపించినటువంటి పరిస్థితి. 2019 నుండి ఇప్పటి వరకు కూడా మరొక్కసారి అసెంబ్లీకి పంపించిన పరిస్థితి. దాదాపు 2 సార్లు మిమ్మల్ని అసెంబ్లీ పంపించినాం. అదే ఎడవల్లి రైతులకు అండగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పోలీసు పహారా మధ్య అధికారులకు వినతి పత్రం అందజేయాల్సిన దుస్థితి కొనసాగుతోందన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ఎడవల్లి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ చిలకలూరిపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ సుజాతకు వినతి పత్రం అందజేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే కలెక్టర్ ఏమి నివేదిక ఇచ్చారో ఎడపల్లి రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతా కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పక్కదారి పట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నవతరం పార్టీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఆయన వెంట నవతరం పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్, అఖిలపక్ష నేతలు ఉన్నారు. శాసనసభ సీటుకై నామినేట్ చేయబడి ఉన్నారు. భగవంతుడి మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురంలో చిరుతపులి పిల్లలు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన చిరుతపులి పిల్లలు అక్కడ ఉన్న స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. దీంతో అటవీ శాఖ అధికారులను సంప్రదించి వీటిని తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ ఆర్డీఓ చెక్పోస్ట్ వద్ద నిషేధిత 4 చేపలను అధికారులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుంది. అధికారుల సమక్షంలో వాటిని చంపిన అనంతరం జేసీబీ సహాయంతో భూమిలో పాతిపెట్టారు. క్యాట్ ఫిష్ అక్రమ రవాణాదారులపై విచారణ చేపట్టారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పలాసలో రోడ్డుపై ఉన్న గోమాతలను మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్కు కట్టి ఈడ్చుకెళ్లారు. మున్సిపల్ సిబ్బంది ఇలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కారిజాత గ్రామంలోని చెరువులో 29 విదేశీ పక్షులు మృతి చెందాయి. విషపూరిత చేపలను తినడం వల్లే చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం చేయించడానికి ప్రత్యేక వెటనరీ డాక్టర్ను పిలిపిస్తున్నారు. ఏదేమైనా ఇంత పెద్ద సంఖ్యలో విదేశీ విహంగాలు చనిపోవడం ఇదే ప్రథమం.
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుతపులి సంచరించింది. నిన్న అర్ధరాత్రి మొదటి ఘాట్ రోడ్లో వినాయక స్వామి ఆలయం వద్ద ఇది కనిపించింది. అక్కడి భక్తులు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లో బంధించారు. దీంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి భక్తులను అప్రమత్తం చేశారు. వీరారెడ్డి నగర్లోని శ్మశాన వాటిక ఆక్రమణలకు గురవుతోందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్మశాన వాటికలో నిర్వహించిన సమావేశంలో వివిధ పార్టీల నేతలు, కార్పొరేటర్లు, వివిధ కులాలకు చెందిన పెద్దలు, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శ్మశాన వాటిక ఆక్రమణల పాలు కాకుండా కాపాడతామన్నారు. సమాధులు కూలగొట్టిన వారి పైన వెంటనే ఈ వీరారెడ్డి నగర్లో ఉన్న బొందలగడ్డ దగ్గర జరుగుతున్న సమస్య 3-4 నెలల నుంచి దీన్ని మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు. అయితే సుమారుగా 15 సంవత్సరాలకు వెనుకకే గ్రామ పంచాయతీ ఫండ్తో గోడ పెట్టియడం జరిగింది. ఆ రోజు మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు బొందలగడ్డ అని చూపిస్తేనే గోడ పెట్టి గేట్ ఎక్కి ఇవన్నీ జరిగింది. దగ్గర మా సొంత తాతగారు చనిపోతే 1967లోనే ఈడబెట్టినాం. 67లో ఈడ బొందలు పెట్టినాం మేము. అంతకన్నా ముందు ఎప్పుడున్నాయో మాకు తెలియదు. అప్పటి నుంచి అయితే మాకు తెలిసి అది నడుస్తుంది. ఇవాళ లేఅవుట్ తీసుకొచ్చి ఇది ఏమంటున్నారు, 73లో శాంక్షన్ అయిన లేఅవుట్ అంటున్నారు. 73లో శాంక్షన్ అయింది, ఓకే, దీనికి ఒప్పుకుంటున్నాము. కానీ 73లో శాంక్షన్ అయితే ఉప్పల్ బస్ డిపో 73లో లేదండి. మీరు మీడియాలో అందరూ చూడవచ్చు. లేఅవుట్లో ఉప్పల్ బస్ డిపో అని రాశారు. ఉప్పల్ బస్ డిపో వచ్చింది 1980లో వచ్చింది. 80లో వచ్చింది డిపో. 73లో డిపో వస్తుందని ఎవరికైనా అవగాహన ఉందా? ఎట్లా రాశారు ఇలా? అంటే ఇది 80 తర్వాత వచ్చిన లేఅవుట్. డేట్ మాత్రం 73 వేసారు. ఇక్కడ ఉప్పల్ డిపో అని వాళ్ళే రాసుకురు. కావాలంటే ఎవిడెన్స్ చూడండి. ఉప్పల్ డిపో అని రాసిందా మీరు అందరు చూస్తున్నారు కదా. ఇది కాకుండా ఇక్కడ ఉన్న పట్టదారు వీరారెడ్డి పటేల్, కీర్తిశేషులు ఆయన నరసింహారెడ్డి సర్పంచ్ గారి తండ్రి కీర్తిశేషులు వీరారెడ్డి పటేల్ గారు. ఇది వాళ్ళ అన్నునికి పెంటారెడ్డికి ఇచ్చింది. ఆయన లేఅవుట్ చేసినప్పుడే మేము గొడవ చేస్తే మాకు ఇది వదిలేదు. ఆయన లేఅవుట్ ప్రకారం ఆయనకు 18 ఎకరాల నర ఉండాలి. ఇప్పుడు ఈ లేఅవుట్లో 19 ఎకరాల నర ఉంది. 1 ఎకరం ల్యాండ్ ఎక్కువ ఉంది. ఎట్లకెళ్ళి వచ్చింది? ఇదేమన్నా సాగిందా రబ్బర్లాగా? ఆ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 1 ఎకరం కబ్జా పెట్టుకోవచ్చా? మరి 1 ఎకరం కూడా సర్వే చేసి తీసి మా బొందలగడ్డకి ఇవ్వాలి. వాళ్ళు ఎట్లయితే గూడ కూలగొట్టిరో మేము కూడా సర్వే చేసినాక చెప్పకుండా వాళ్ళ ఇండ్లు కూడా అట్లనే కూలగొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇది 1 ఎకరం భూమి కూడా మాకు ఇవ్వాలి, బొందలగడ్డకు వస్తుంది. కాదంటే మీరు ఎంఆర్ఓ దగ్గర సర్టిఫై చేసుకోవచ్చు. దీని మీద పానీ ఉంది, 263 సర్వే నెంబర్కి ఎంత ఉంది భూమి అనేది వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. మీరు అందరూ చూసుకోవచ్చు. దాని మీద మేమేం దొంగతనం చేసి చెప్తలేము. మంజీరా బ్యాక్ వాటర్ వల్ల దెబ్బతిన్న పొలాలను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీరా పరివాహక ప్రాంతంలో సుమారు 16,000 ఎకరాల్లో పంట దెబ్బతిందన్నారు. మరోవైపు ఇటీవలి వర్షాల దాటికి కూడా రైతాంగం నష్టపోయారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మరోసారి సర్వే నిర్వహించి అధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించేందుకు తన వంతు కృషి చేశానని తెలిపారు. पंडू भाई पंडू
తీద్దాం సార్, తీద్దాం. గట్టి పోతే వస్తుంది. ఇక్కడ ముందు పోతే ఆర్డర్ వస్తాయని అట్లా సార్. బుడుతుంది సార్. సార్ బుడుతుంది. సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్లో మంజీరా నది పరివాహిక ప్రాంతంలో మంజీరా నది ఉధృతంగా రావడం మూలంగా నీళ్లు వెనకకిరదని సుమారుగా 15-16 వేల ఎకరాలు ఈ నాగిలిగిద్ద మండలంలో, మనూరు మండలంలో భూములు, పొలాలన్నీ కూడా, పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అదే కాకుండా కంటిన్యూస్ వర్షాల మూలంగా మిగతా పంటలు కూడా చాలా మునిగిపోవడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడ నుంచి నివేదిక ఒక 36,000 ఎకరాలకు మాత్రమే డ్యామేజ్ అయిందని చెప్పేసి నివేదిక పంపించడం జరిగింది. అయితే మరొకసారి అప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి, నీళ్ళలో మునిగి ఉన్నది కాబట్టి, అప్పుడు అంచనాలు సరిగ్గా వేయలేదు కాబట్టి తిరిగి మరొకసారి అంచనాలు వేసి ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది అనేది, అది మినుము కానీ, సోయా కానీ, కంది కానీ, అదే మాదిరిగా పత్తి కానీ ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది మరో రిపోర్ట్ తీసుకొని, ఎంత సబ్మర్జ్ అయింది అనేది రిపోర్ట్ తీసుకొని అది గవర్నమెంట్కి పంపించాలని చెప్పేసి, కేవలం ఈ 2 మండలాలనే కాకుండా ఇతర మండలాల్లో కూడా వర్షాలు బాగా అధికంగా పడడం మూలంగా అది కంటి మండల్ కానీ, ఇటు నారాయణఖేడ్ మండల్ కానీ, అట్లనే మిగతా మండలాలు శంకరపేట మండలం కానీ, కల్హేర్ మండలం కానీ, సిర్గాపూర్ మండలం కానీ కూడా అక్కడ కూడా క్రాప్స్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. సోయా పనికి రాకుండా మొలకలు లేచిపోయింది. మరి ఇవన్నీ కూడా మిగతా పత్తులు కూడా ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం చనిపోయినట్టు అవుతున్నాయి. కాబట్టి కరెక్ట్గా నివేదిక ఎంక్వైరీ చేసి నివేదిక పంపిస్తే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి నేను గవర్నమెంట్ నుంచి కూడా గట్టి ప్రయత్నం చేస్తాను. వీళ్ళ రైతులకు పరిహారం ఇప్పించే కొరకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. వాళ్ళు చేస్తామంటే ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ ఇట్లనే వరదలు వచ్చినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నరసింహస్వామికి స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన, అష్టోత్తర శతమానాలు పఠించిన అర్చకులు. విశ్వంలోనే భారీ వ్యాక్సిన్ డ్రైవ్ మందేనన్న ఐఎంఏ, ఆరోగ్య విభాగం, పారిశుద్ధ సిబ్బంది సేవలపై ప్రశంసలు. తాగునీటి కోసం సుండుపల్లిలో గిరిజన సమాఖ్య ఆందోళన, మోకాలపై కూర్చొని ప్రభుత్వ వైఖరిపై నిరసన. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.